ఇవన్నీ మా కాలేజ్ కార్స్ అనమాట. అన్ని ఈవీ కార్సే ఉంటాయి. సో ఇది మొత్తం ఇండస్ట్రియల్ ఏరియా. ఇక్కడేమో రేస్ ట్రాక్ ఉంది. ఇది ఆర్సీ రేస్ ట్రాక్ అనమాట. హే నా వెల్కమ్ బ్యాక్ టు మై బ్లాగ్. నా పేరు దిక్కుమని న్యూజిలాండ్లో మాస్టర్స్ చేస్తున్నాను. సో ఈరోజు వచ్చేసి వెనస్డే, టైం 10 అవుతుంది. వెదర్ కూడా ఘోరంగా ఉంది, మొత్తం మబ్బులు పట్టేసి. సో ఈరోజు కాలేజ్కి వెళ్తున్నా. అసైన్మెంట్స్ కొన్ని సబ్మిట్ చేసేది ఉంది. సో అవి సబ్మిట్ చేసి పార్ట్ టైంకి వెళ్ళాలి అక్కడి నుంచే. సో వెళ్దాం పదండి. సో సార్ వాళ్ళ స్టాఫ్ రూమ్కి వెళ్ళాలి. సార్ లేకపోతే అక్కడే పెట్టేసి వచ్చి అనమాట, డోర్ బయట అసైన్మెంట్. సో చూడాలి, ఉంటే సార్కి ఇచ్చేసి కొన్ని డౌట్స్ అడిగినా చెప్తాడు. సో సబ్మిట్ చేసి రావాలి ఇప్పుడు వెళ్తే. ప్రొఫెసర్ లేడు, సో దానికి పిన్ పెట్టేసిన అసైన్మెంట్. ఈ కాలేజ్ పార్కింగ్ అనమాట. సో ఇక్కడ ఈవీ కార్స్, నార్మల్ కార్స్ పార్క్ చేస్తారు. ఇక్కడ ఇయర్లీ మేము పే చేయాలి కార్ పార్క్ చేసుకోవడానికి. సో సంథింగ్ $100 ఏమి ఉంటుంది. ఒక యాప్ ఉంటుంది అనమాట. సో యాప్లోకి వెళ్ళి పే చేస్తే మేము ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు. మళ్ళీ మాకు సపరేట్ అంటూ స్పాట్ ఇయ్యరు. సో సపరేట్ పార్కింగ్ స్పాట్ ఏమి ఇయ్యరు. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అనమాట. ఇక్కడ వస్తే దొరుకుతుంది, లేకపోతే లేదు, బొక్కనే. సో అందుకే మార్నింగ్ వచ్చేసి అందరు పెట్టేసుకుంటారు కారు ఉన్న వాళ్ళు. ఇవన్నీ మా కాలేజ్ కార్స్ అనమాట. అన్ని ఈవీ కార్సే ఉంటాయి. సో మస్తు ప్రమోట్ చేస్తారు ఈవీ కార్స్ కోసం. ప్రొఫెసర్లు కాలేజ్ పనుల మీద యూజ్ చేస్తారు అన్నమాట ఈ కార్స్ అన్నీ క్రేజీ ఉంటాయి. మస్తు కాస్ట్లీ కార్స్ ఇవైతే, బీవైడి ఇవి. సో ఇక నేను బస్ స్టాండ్కి వెళ్తున్నా ఇక్కడ నుంచి. సో బస్ స్టాండ్కి వెళ్ళి బస్ ఎక్కి పార్ట్ టైంకి వెళ్ళాలి. ఇక్కడ రైడ్ మాకు స్టూడెంట్స్కి $1.2, ఎందుకంటే స్టూడెంట్స్కి సపరేట్ ఆఫర్ ఉంటుంది అనమాట. నార్మల్గా ఎవరికైనా $2.4 అయితే మాకు $1.2, 50% ఆఫ్. ఇక్కడ బస్ టికెట్స్ ఎట్లా పే చేయాలంటే ఫస్ట్ ట్యాప్ చేసి, అంటే కార్డ్స్ ఉంటాయి అనమాట ఇక్కడ. సో ఫస్ట్ ట్యాపింగ్కి మళ్ళీ ట్యాప్ అయి నెక్స్ట్ దిగేటప్పుడు ట్యాప్ చేయాలి. మిషన్స్ ఉంటాయి లోపల. సో ఆ ట్యాపింగ్ వరకు $1.2 ఎంత దూరం వెళ్ళినా కానీ. సో అట్లా ఉంటుంది అనమాట. చాలా యూస్ఫుల్ అవుతుంది స్టూడెంట్స్కి అయితే. కాకపోతే ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ అస్సలు బాగుండదు. అరగంటకి గంటకు ఒక బస్సు వస్తుంటుంది. సో అది ప్రాబ్లం అనమాట. మ్యాక్సిమం అందరు కార్లే కొనుక్కుంటారు ఇక్కడ. అన్ని జపాన్కి వెళ్ళి వస్తాయి వీళ్ళకి కార్లు, సెకండ్ హ్యాండ్ కార్లు. సో మనం కూడా చూడాలి, ఫ్యూచర్లో పైసలు వస్తే కొనేద్దాం. మొత్తం అట్టముక్కల ఇల్లులే, మొత్తం చెక్క అవి యూజ్ చేస్తారు. చెక్క ఇల్లు మొత్తం అట్టముక్కలాగానే ఉంటాయి. కాకపోతే కాస్ట్ మాత్రం ఘోరంగా ఉంటుంది. ఇక్కడ 4 కోట్లు పెడితే కానీ మంచి ఇల్లు రాదు, అంత కాస్ట్ అనమాట ఇక్కడ. ఇంకో రకమైన అకామిడేషన్స్ ఇక్కడ ఎట్లుంటుంది అంటే కిచెన్ ఉంటుంది, పీజీ లాగా అనమాట. సపరేట్ రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చేసి మిగతా మొత్తం షేరింగ్ ఉంటుంది, హాల్ కానీ కిచెన్ కానీ అన్నీ. సో కాస్ట్ కూడా బాగానే ఉంటుంది ఇక్కడ. బస్ ఎక్కి కూర్చున్నాను. ట్యాప్ ఎక్కడ చేయాలో చూపిస్తాను. అదే అనమాట మిషన్, అక్కడనే ట్యాప్ చేయాలి. సో ఎలాంటి దిగేటప్పుడు చూపిస్తాను అది కూడా ఎట్లా ట్యాప్ చేయాలో. అదేమో బస్ స్టాప్. ఇక్కడ ప్రతి సీట్కి రెడ్ బటన్ అనేది ఉంటుంది. ఆ బటన్ నొక్కితే నెక్స్ట్ స్టాప్లో ఆపుతారనమాట. మన కార్ తీసుకెళ్ళి ఇక్కడ ట్యాప్ చేస్తే సరిపోద్ది. సో అక్కడ 2 అని సౌండ్ వస్తుంది అనమాట. సౌండ్ వచ్చిన తర్వాత ఫైనల్లీ రీచ్ అయ్యాను. సో ఈరోజు వేరే లొకేషన్లో వేసాను అనమాట. సో ఆ లొకేషన్కి వచ్చాను. దానికంటే ఇంకా కొంచెం ముందే అనమాట, పాత లొకేషన్ కంటే. సో ఇది మొత్తం ఇండస్ట్రియల్ ఏరియా. మస్తు షాపులు ఉంటాయి, హార్డ్వేర్ షాప్స్ కానీ ఇండస్ట్రీస్ ఉంటాయి ఇక్కడ. మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్. దగ్గర ఇది ఒక 2-3 కిలోమీటర్ స్ట్రెచ్లో ఉంటుంది అన్నమాట మొత్తం ఇండస్ట్రియల్ ఏరియాస్. సో ఇక్కడ అనమాట. పార్ట్ టైంకి తొందర వచ్చిన. సో పక్కన పార్క్ ఉంది, అక్కడ వెళ్ళి టైం పాస్ చేయమన్నారు. సో వచ్చి చూస్తే ఏమో ఇక్కడేమో రేస్ ట్రాక్ ఉంది. ఇది ఆర్సీ రేస్ ట్రాక్ అనమాట. ఇక్కడ రిమోట్ కంట్రోల్ కార్స్ అవన్నీ ట్రాక్స్ ఇది. సో ఇక్కడ నడుపుతారు. ఫస్ట్ టైం చూడ్డాము. ఇది మొత్తం అదే. దీని పక్కన ఇంకో పార్క్ ఉంది, అక్కడ డాగ్స్ని ట్రైన్ చేస్తుండ్రు. అన్నీ కేనైన్స్ అనమాట. సో డాగ్స్ ట్రైన్ చేస్తుండ్రు. పార్క్ టెంట్స్ వేసుకొని మంచి క్యాంప్స్ వేసుకొని కూర్చున్నారు అనమాట ఇక్కడ అందరూ.
మస్తు చిల్ అవుట్ అవుతారు ఇక్కడైతే. మళ్ళీ ఇది వీక్ డేసే, వీకెండ్ కూడా కాదు ఇది. పార్ట్ టైం అయిపోయిందనమాట, ఇంటికి వస్తున్నా. పార్ట్ టైం నుంచి ఇంటి వరకు ఒక తెలుగు ఫ్యామిలీ కలిసింది. సో వాళ్ళు లిఫ్ట్ ఇచ్చారనమాట వచ్చేంత వరకు. సో ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. ఇంటికి వెళ్ళి ఏమన్నా చేసుకుని తినాలి. ఫుల్ ఆకలేస్తుంది. టైం 6:30 అయింది. సో 6 వరకు అనమాట పార్ట్ టైము. కాబట్టి తొందరగా వదిలేశారు 5:40కి అట్లా. సో వచ్చేసా. ఇదే వెల్లింగ్టన్ స్ట్రీట్. అన్ని షాప్స్ అనమాట. ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నుంచి, బట్టల షాప్ నుంచి, షూ షాప్ నుంచి అన్నీ ఉంటాయి ఇక్కడ. కొద్ది కాస్ట్ కూడా మస్తు ఘోరంగా ఉంటాయి ఇక్కడ, చాలా ఎక్కువ. న్యూజిలాండ్లో ఏది బయట కొనుక్కొని తినొద్దు, ఎందుకంటే ఏది తినాలన్నా మినిమం 500 పెడితే కానీ రాదు, అంటే $10. టేస్ట్ కూడా సప్పగా అంత ఇండియన్ టేస్ట్ లాగా ఉండదు. సో వీళ్ళు కొంచెం స్వీట్ ఎక్కువ తింటారు, సో స్వీట్ ఉంటుంది అన్నమాట అన్ని. రూమ్కి వచ్చేసి ఫ్రెష్ అప్ అయినా. ఇప్పుడు ల్యాప్టాప్ ముందు వేసుకొని చూస్తున్నాను అనమాట, ఇట్లాంటి వీడియోస్ చేస్తే ఇంకా బాగా వస్తుంది రీచ్. మీకు కూడా ఏమైనా సజెషన్స్ ఉంటే ప్లీజ్ సజెస్ట్ చేయండి. మీకు కనుక నా బ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. సీ యూ అంటిల్ నెక్స్ట్ బ్లాగ్. బాయ్.